హలో గైస్, వెల్కమ్ టు ఏఐ వాకర్స్. ఇవాళ మన టాపిక్ వచ్చి కాన్స్ట్రెయింట్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్ అసలు కాన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి, ఎక్కడ యూస్ చేస్తాం, ఎప్పుడు యూస్ చేస్తాం అనేది ఈరోజు చూద్దాం. ఇన్ ఎస్క్యూఎల్, కాన్స్ట్రెయింట్స్ ఆర్ రూల్స్ ఎన్ఫోర్స్డ్ ఆన్ టేబుల్ కాలమ్స్ టు మెయింటైన్ ద యాక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ డేటా. సో బేసిక్గా మనం కాన్స్ట్రెయింట్స్ని ఎస్క్యూఎల్ టేబుల్ యొక్క కాలమ్స్కి క్రియేట్ చేస్తామన్నమాట. సో ఎందుకు అంటే డేటా యాక్యురసీని మెయింటైన్ చేయడానికి. కాన్స్టెంట్స్ ఎన్ష్యూర్ దట్ డేటా ఎంటర్డ్ ఇంటూ ఎ టేబుల్ మీట్స్ సర్టెన్ క్రైటీరియా. సో బేసిక్గా ఒక్కొక్క కాన్స్టెంట్ వచ్చేసి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. మనం కాలమ్కి ఆ కాన్స్టెంట్ని మెన్షన్ చేసినప్పుడు సో ఆ కాన్స్టెంట్ ఏం చేస్తుందంటే ఆ టేబుల్లోకి ఆ కాలంలోకి వచ్చే డేటా యాజ్ పర్ మనం పాస్ చేసిన కాన్స్టెంట్ వైజ్ ఉందా లేదా అనేది అది కన్సిడర్ చేస్తుంది. Then constraints are essential for maintaining a well-structured and reliable database. సో ఒక వెల్ స్ట్రక్చర్డ్ డేటాబేస్ని క్రియేట్ చేయాలి అంటే కాన్స్ట్రెయింట్స్ కంపల్సరీ. సో వెన్ టు డిఫైన్, సో వాటిని ఎప్పుడు డిఫైన్ చేయాలి. సో దీస్ ఆర్ టిపికల్లీ డిఫైన్డ్ డ్యూరింగ్ టేబుల్ క్రియేషన్. సో బేసిక్గా మనం టేబుల్ని ఫస్ట్లో స్టార్టింగ్లో క్రియేట్ చేసేటప్పుడే కాన్స్ట్రెయింట్స్ని పాస్ చేసేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్కి. అదర్వైజ్ లేదు అనుకుంటే కాన్స్ట్రెయింట్స్ కెన్ ఆల్సో బి యాడెడ్ టు ఎగ్జిస్టింగ్ టేబుల్స్ యూజింగ్ ఆల్టర్ టేబుల్. ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్కి మనం ఆల్టర్ టేబుల్ అనే కమాండ్తో కాన్స్ట్రెయింట్స్ని తర్వాత అయినా సరే యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అసలు నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కాన్స్ట్రెయింట్స్. సో బేసిక్గా మనకి ఇవి మెయిన్ 6 టైప్స్ ఆఫ్ కాన్స్ట్రెయింట్స్ ఉంటాయి మోస్ట్లీ యూజ్ చేసేవి. సో ఫస్ట్ వన్ ఈస్ నాట్ నల్. సో నాట్ నల్ ఏం చేస్తుంది, ఇట్ ఎన్ష్యూర్స్ దట్ కాలమ్ కెనాట్ స్టోర్ నల్ వాల్యూస్. సో మనం కాలమ్ నేమ్ పక్కన నాట్ నల్ అనే కాన్స్టెంట్ పాస్ చేసినప్పుడు నాట్ నల్ ఏం చేస్తుంది అంటే కాలంలో నల్ వాల్యూస్ ఏమీ లేకుండా చూస్తుంది. నెక్స్ట్ యూనిక్, ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ ఆర్ యూనిక్. అంటే మొత్తం ఆ కాలంలోకి వచ్చే వాల్యూస్ అన్నీ యూనిక్గా ఉన్నాయా లేదా అనేది యూనిక్ కాన్స్టెంట్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ప్రైమరీ కీ. సో ఇట్ కంబైన్స్ నాట్ నల్ అండ్ యూనిక్, లైక్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ అండ్ యూనిక్ లాగా అనమాట. ఇట్ ఎన్ష్యూర్స్ ఈచ్ రో ఇన్ ఏ టేబుల్ హ్యాస్ ఏ యూనిక్ ఐడెంటిఫైయర్. సో ప్రైమరీ కీలో ఎలాగంటే బేసిక్గా ఒక టేబుల్కి ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రైమరీ కీ ఏం చేస్తుంది అంటే ఆ కాలంలో యూనిక్ వాల్యూస్ ఉండేలాగా చూస్తుంది అండ్ నల్ వాల్యూస్ లేకుండా చూస్తుంది, నాన్ నల్ వాల్యూస్ ఉండాలి. సో అది ప్రైమరీకి చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఫారెన్ కీ, ఇట్ ఎన్ఫోర్సెస్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ బిట్వీన్ టూ టేబుల్స్. సో ఎలాగంటే బిట్వీన్ టూ టేబుల్స్ రిలేషన్ ఉండాలి అన్నప్పుడు ఫారెన్ కీని యూస్ చేస్తాం. ఇట్ లింక్స్ ఏ కాలమ్ ఇన్ వన్ టేబుల్ టు ద ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్. సపోజ్ టేబుల్ 1లో ప్రైమరీ కీ ఉందనుకోండి, టేబుల్ 2లో ఏదైనా ఒక కాలమ్ తీసుకొని ఆ టేబుల్ 1లో ఉన్న ప్రైమరీ కీ టేబుల్ 2లో కూడా ఉన్నప్పుడు ఈ రెండిటికి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం టేబుల్ 2లో ఉన్న కాలమ్ని ఫారెన్ కీ చేస్తాం. సో అప్పుడు ఈ ఫారెన్ కీ టేబుల్ 1లో ఉన్న ప్రైమరీ కీని రెఫరెన్స్ చేస్తుంది. సో అది ఫారెన్ కీ కాన్సెప్ట్. నెక్స్ట్ చెక్ ఏం చేస్తుందంటే ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఆల్ కాలమ్ వాల్యూస్ మీట్ ఏ స్పెసిఫిక్ కండిషన్. సో లైక్ ఏదైనా ఒక ఏజ్ కాలమ్ అనుకోండి, సమ్ ఏజ్ ఆఫ్ ద లైక్ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దాన్ 10, గ్రేటర్ దాన్ 18, గ్రేటర్ దాన్ 20. సో అలా ఆ కండిషన్స్ ఏమైతే పాస్ చేస్తామో ఆ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యేటట్టు చెక్ అనే కాన్సెప్ట్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ డిఫాల్ట్. సో డిఫాల్ట్ అంటే ఏంటంటే ఇట్ అసైన్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ టు ఏ కాలమ్ ఇఫ్ నో వాల్యూ ఇస్ ప్రొవైడెడ్. అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూ పాస్ చేయలేదు ఆ కాలంలో, సో అంటే ఏ వాల్యూ పాస్ చేయకుండా ఉంటే అప్పుడు డిఫాల్ట్‌గా మనం ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ వాల్యూని తీసుకుంటదనమాట.
ఆ కాలమ్. సో ఇవి మెయిన్ టైప్స్ ఆఫ్ ద కాన్స్ట్రెయింట్స్. ఇప్పుడు వాటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ నాన్ నల్ కాన్స్ట్రెయింట్‌లో క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ అని చెప్పి ఎంప్లాయీ టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీ ఐడీ దగ్గర చూస్తే ఎంప్లాయీ ఐడీ ఇంట్ ఈస్ ద డేటా టైప్ అండ్ నాట్ నల్. సో కాన్స్ట్రెయింట్స్‌ని ఇలా పాస్ చేస్తామన్నమాట. ఎంప్లాయీ ఐడీ, డేటా టైప్, కాలమ్ నేమ్, డేటా టైప్ అండ్ కాన్స్ట్రెయింట్. అండ్ అగైన్ ఫస్ట్ నేమ్ varchar 50 అండ్ నాట్ నల్. లాస్ట్ నేమ్ దగ్గర కాన్స్ట్రెయింట్ ఏమీ లేదు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఎంప్లాయీ ఐడీ, ఫస్ట్ నేమ్ అనేవి నల్ వాల్యూస్ ఉండకూడదు. లాస్ట్ నేమ్‌లో నల్ ఉన్నా పర్లేదు. సో అది ఇండికేట్ చేస్తది ఇక్కడ. నెక్స్ట్ యూనిక్ కాన్స్ట్రెయింట్ చూస్తే క్రియేట్ టేబుల్ కస్టమర్స్ అని చెప్పి కస్టమర్స్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. విత్ కస్టమర్ ఐడీ అండ్ ఈమెయిల్. ఈ 2 కాలమ్స్‌కి మనం యూనిక్ అనే కాన్స్ట్రెయింట్‌ని పాస్ చేసాం. సో ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతది అంటే కస్టమర్ ఐడీ, ఈమెయిల్. సో ఈ 2 కాలమ్స్ గూడా యూనిక్‌గా ఉండేటట్టు చూస్తది. డూప్లికేషన్స్ ఏమీ లేకుండా. నెక్స్ట్ ప్రైమరీ కీ కాన్స్ట్రెయింట్. ప్రైమరీ కీ ఏం చేస్తది అంటే ఇట్ క్రియే ఆహ్, క్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం క్రియేట్ టేబుల్ డిపార్ట్మెంట్స్ అని చెప్పి డిపార్ట్ డిపార్ట్మెంట్స్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో డిపార్ట్మెంట్ ఐడీ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ అనేవి 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్ ఐడీని మనం ప్రైమరీ కీ అన్నాం. సో అప్పుడు ఈ ప్రైమరీ కీ మనకేం చేస్తది డిపార్ట్మెంట్ ఐడీ నల్ వాల్యూస్ లేకుండా ఉండాలి. అండ్ ఆ వాల్యూస్ అన్నీ యూనిక్‌గా ఉండాలి. సో డిపార్ట్మెంట్ ఐడీలో ఈ ప్రైమరీకి అలా వర్క్ అవుతది. నెక్స్ట్ ఫారెన్ కీ కాన్స్ట్రెయింట్. సో ఇక్కడేంటి క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ అని చెప్పి ఎంప్లాయీ టేబుల్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఎంప్లాయీ ఐడీ, డిపార్ట్మెంట్ ఐడీ ఉన్నాయి. 2 కాలమ్స్ ఉన్నాయి. తర్వాత ఫారెన్ కీ ఈ డిపార్ట్మెంట్ ఐడీ ఈ ఎంప్లాయీస్ టేబుల్‌లో ఏదైతే ఉందో పైన మనకి ప్రైమరీ కాలమ్ కాన్స్ట్రెయింట్ దగ్గర డిపార్ట్మెంట్ టేబుల్‌ని క్రియేట్ చేసాం. అందులో ఒక డిపార్ట్మెంట్ ఐడీ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఐడీ ఇక్కడ ప్రైమరీ కీ. అండ్ అదే ఇక్కడ ఫారెన్ కీ కాన్సెప్ట్స్‌కొచ్చేసరికి ఈ ఎంప్లాయీస్ అనే టేబుల్‌లో డిపార్ట్మెంట్ ఐడీ అనేది ఫారెన్ కీ అవుతది. సో ఫారెన్ కీ సింటాక్స్ మనం ఇలా ఇస్తాం. ఫారెన్ కీ డిపార్ట్మెంట్ ఐడీ ఇట్ రిఫరెన్సెస్ టేబుల్ నేమ్ అండ్ కాలమ్ నేమ్. డిపార్ట్మెంట్స్ అనేది ఇక్కడ మనకి ప్రైమరీకి ఉన్న డిపార్ట్మెంట్స్ టేబుల్‌లో టేబుల్ నేమ్ ఇది. లోపల ఇన్‌సైడ్ బ్రాకెట్స్‌లో మనం ఇచ్చింది కాలమ్ నేమ్. సో ఇది స్ట్రక్చర్ అన్నమాట. ఫారెన్‌కి డిఫైన్ చేసే స్ట్రక్చర్. నెక్స్ట్ చెక్ కాన్స్ట్రెయింట్. సో బేసిక్‌గా చెక్ ఏం చేస్తది అంటే ఇక్కడ మనం క్రియేట్ టేబుల్ ఎంప్లాయీస్ అని చెప్పి ఎంప్లాయీస్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఎంప్లాయీ ఐడీ ప్రైమరీకి ఏజ్ అనే కాలమ్ ఉంది. దానికి ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి చెక్ ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అండ్ ఏజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 65. సో ఇక్కడ ఏజ్ అనేది బిట్వీన్ 18-65 ఉండేటట్టుగా ఒక చెక్ కాన్స్టెంట్‌ని పాస్ చేసాం. అలాగే సాలరీ. సాలరీకి ఏం పాస్ చేస్తున్నాం చెక్ సాలరీ గ్రేటర్ థాన్ 0. సో ఎవ్రీ టైమ్ వెన్ we are entering values into these columns, it should match. Age should be between 18 to 65 and salary should be greater than 0. సో 0 కంటే తక్కువ సాలరీని మనం ఎంటర్ చేయలేమన్నమాట. అలాగే ఇక్కడ గూడా అంతే. ఏజ్ లెస్ థాన్ 18 గాని, గ్రేటర్ థాన్ 65 గాని ఎంటర్ చేయలేం. అది చెక్ కాన్స్టెంట్ చెక్ చేస్తది. నెక్స్ట్ డిఫాల్ట్ కాన్స్టెంట్. క్రియేట్ టేబుల్ యూజర్స్ అని చెప్పి యూజర్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. అందులో యూజర్ ఐడీ, యూజర్ నేమ్, రోల్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి యూజర్ ఐడీ ప్రైమరీకి ఇచ్చేసాం. యూజర్ నేమ్ దగ్గర ఏం పాస్ చేయలేదు. సో నల్ ఉన్నా మనకేం కాదు. నెక్స్ట్ థర్డ్ కాలమ్ రోల్. సో రోల్ దగ్గర ఏం చేసాం మనం డిఫాల్ట్ యూజర్ అని చెప్పి ఇచ్చాం. సో సపోజ్ రోల్ దగ్గర మనం ఏదైనా వాల్యూ పాస్ చేయలేదనుకోండి. డిఫాల్ట్‌గా యూజర్ అనే వాల్యూని ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్ పాస్ చేసేస్తది కాలమ్‌లోకి. సో ఇది డిఫాల్ట్ యొక్క యూజ్‌నెస్. థాంక్ యూ గైస్.